ఏంటంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా, లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు. మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తానండి, నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి 2014 నుంచి 19 వరకు వైసీపీ పందా అదే. 19 నుంచి 24 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. మళ్ళా తిరిగి ఇప్పుడు 24 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సామాన్యంగా ఏమనాలంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి. వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవడానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు మేము అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం, ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి? నీళ్ళు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్ళు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవో ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట, ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఈరోజు ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే, ఈ 3 పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండాయి కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒక్కటే కాదండి. ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈరోజు నిర్ధారణ చేయలేదు. కొన్ని చోట్ల ఇంత దీనస్థితిలో అమరావతిని పెట్టి మళ్ళీ 43 వేల కోట్లు నేను మళ్ళీ 43,000 ఎకరాలు మళ్ళీ నేను తీసుకుంటాను ఎక్విజేషన్ అనేటువంటి పద్ధతుల్లో మీరు వెళుతున్నారంటే అసలు మీకు బుర్ర ఉందా లేదా అని నాకు అర్థం కావడంలా. 52,000 లక్షలు 52,000 కోట్లు మీరు తీసుకున్నారు, కాంట్రాక్టులు పిలిచారు, ఇచ్చేశారు, మళ్ళీ 10% మొబైలైజ్ అడ్వాన్స్ ఇచ్చారు, దానిలో 8% మళ్ళీ తీసేసుకున్నారు మీరు మీ అబ్బాయి. ఇది వాస్తవం కదా? ఇది కూడా దుష్ప్రచారం అని మీరు ప్రచారం చేస్తారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. పెట్టుకోండి కేసులు, మాకేం అభ్యంతరం లేదు. ఇంత దౌర్భాగ్యంగా అమరావతిని ఒక ఆదాయపు సోర్స్గా మీరు ఉపయోగించుకునే పరిస్థితికి ఉండి కొండవీటి వాగు మీద లిఫ్ట్ పెట్టి 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కాజేసి అది నిరుపయోగంగా పడిపోయేటటువంటి పరిస్థితి, పనిచేస్తున్నా కూడా శాశ్వత పరిష్కారం రానటువంటి పరిస్థితుల్లో మీరు వదిలేసి ఇవాళ కాకమ్మ కథలు నీతి కబుర్లు చెప్పేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం. ఏదైతే చేస్తున్నారో వాస్తవాలను ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామో దాని మీద మా మీద కేసులు పెట్టి బెదిరించాలని, లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. మీ కేసులు భయపడటానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ న్యూట్రల్ పత్రికలు కానీ ఉండాలి. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిడి వెళ్తుంది. అంతేగాని మీరు చెప్పినట్టు రాయాలి కథలన్నీ కూడా. ఇవాళ ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఏం చెప్పాను? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి నేను చెప్పలేదా? నువ్వు బహిరంగ చెప్పావు కదా. నువ్వే మళ్ళీ 6,000 కోట్లని శాసనసభలో చెప్పావు కదా. ఇలాంటి తప్పుడు ప్రచారం,
దుష్ప్రచారం చేసినందుకు నీ మీద ఏం కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా. నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు. వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నావు, నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. నువ్వు నిజంగా కేసులు పెట్టాల్సింది ఎవరి మీదండి? కోన రవికుమార్ మీద కేసు పెట్టాలి. ఏం చేశాడు ఆయన? కేజీబీవీ ప్రిన్సిపాల్ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్మెయిల్ చేశాడు తీశారు కదా. చివరికి ఆమె సౌమ్య అని ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందే. మీరు కేసు పెట్టరా? కోన రవికుమార్ గారి మీద. ఆయన మీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి దండే సత్కరిస్తారా? రిజిస్టర్ ది కేసు ఇమీడియట్లీ. మీకు సిగ్గు ఎగ్గు ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఇమీడియట్గా మీ కోన రవికుమార్ మీద కేసు రిజిస్టర్ చేయాలి. అప్పుడు మీ సిన్సియారిటీ బయటపడుతుంది. మా మీద కాదు, మా సాక్షి పత్రిక మీద కాదు.